ఏపీ వ్యాప్తంగా రేషన్ షాపుల దగ్గర నిత్యావసరాల పంపిణీ ప్రారంభమైంది. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు రేషన్ పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రేషన్ షాపును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. లబ్దిదారులకు రేషన్ అందజేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో మంచి నిర్ణయం వల్ల 1,46,00,000 రేషన్ కార్డుల లబ్దిదారులకు మంచి జరగబోతుందన్నారు. విజయవాడ పటమటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రేషన్ సరుకులు పంపిణీ చేశారు. దివ్యాంగురాలి ఇంటికి స్వయంగా వెళ్లి బియ్యం, పంచదార అందజేశారు. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ పండుగలా ప్రారంభమైందన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. 15 రోజుల పాటు తమకు నచ్చిన సమయాల్లో సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాహనాల ద్వారా పంపిణీతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని రామ్మోహన్ తెలిపారు. వాహనాలను బియ్యం స్మగ్లింగ్ కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందుల ద్వారా ప్రజల నుంచి సర్వే చేసి మరి ఈ రోజు ఎండీ వాహనాలు పూర్తిగా రద్దు చేశారు. ఈ రోజు నుంచి కూడా జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇదే విధంగా ప్రతి నెల కూడా 15 రోజుల పాటు ఉదయం సాయంత్రం ప్రజలకు అందుబాటులో విధంగా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఈ రోజు పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రజలను కూడా కలిసారు, ఈ వ్యవస్థ మీద ఏమంటున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ పెట్టినా బయటకేమో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టినట్టున్నా దాని వెనకాల పెద్ద స్కామ్ ఉంటది. ఈ 9 నెలల్లో ఈ బియ్యం సరఫరాలో కానీ, ఎక్స్పోర్ట్లో కానీ, షిప్పులు వెళ్ళిపోవటంలో కానీ ఏదైతే ఉచితంగా పేదలకు చెందవలసిన బియ్యం ఏ విధంగా అక్రమ మార్గంలో దోపిడీదారులకి, కొందరు రాజకీయ నాయకులకి ఆదాయ వనరుగా మారిందని చెప్పడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇంటింటికి బియ్యం సప్లై అని చెప్పి పెట్టిన వ్యాన్లే ఈ అక్రమ రవాణాకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ ఆ వ్యాన్లు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు కూడా పట్టుకునేటట్టు కానీ అనుమానం వచ్చే అవకాశాలు లేవు. అలాంటి వ్యానుల్లోనే బియ్యం అంతా కూడా సప్లై చేసి ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే బ్లాక్ మార్కెట్ తోలేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే దీన్ని మరలా కల్తీలు కలిపి వేరే రకంగా చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పేదలకేమో పెట్టి 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు 16 రూపాయలకు అమ్ముకునే విధంగా ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఉచిత బియ్యం పథకం అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు ఒక మంచి ఉద్దేశంతో పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజున పెడితే భారతదేశం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోవటే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచనలో పడి ఇది ప్రతి రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే దాని మీద అజమాయిషీ తీసుకుని ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున బియ్యం రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన వరం. అది చాలామంది లేట్ అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, లేవు బియ్యం అయిపోయిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ ఒక ఆన్సరబుల్ ఇది. ఇక్కడ షాప్ ఉండదు, వాళ్ళు వస్తారు గట్టిగా అడుగుతారు, మాకు ఎందుకు ఇవ్వని అడుగుతారు. కానీ ఆ వ్యాన్ మీద వాళ్ళు చేసే దాదాగిరి వీటి వలన అనేక మంది అమాయకులు నష్టపోయారు, వాళ్ళు లబ్ధి పొందారు, ఆ బియ్యము లబ్ధి పొందారు. అలాంటి అక్రమ రవాణా ఇవాళ అడ్డుకట్ట జరిగి ఇవాళ బియ్యం కూడా క్వాలిటీ చూసాం. గతంలో వాసన వచ్చేది, పురుగులు ఉండేవి, ఇవాళ వాసన కమ్మటి వాసన. ఒక రైస్ మిల్లో ఫ్రెష్గా ఆడిన బియ్యం ఏ విధమైన వాసన వస్తుందో ఆ విధమైన వాసన. మరి అందరూ కూడా వచ్చిన ఇక్కడ తీసుకుంటున్న వాళ్ళు చాలామందిని అడిగాం, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడు బియ్యం చాలా క్వాలిటీ వస్తుందండి ఈ మధ్యకాలం అని చెప్తూ ఉన్నారు. అంటే చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి,
అదేవిధంగా దీని పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు కూడా అనేకమైన పర్యటనలు చేసి అనేక చోట్ల ఎక్కడ తప్పు జరుగుతుందని ఎతికి పట్టుకున్న సందర్భాలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతి పేదవాడికి లబ్ధి జరగాల, పేదరికం నుంచి పేదలను బయటకు తీసుకురావాలా, వాళ్ళు ఆదాయ వనరులు కల్పించాలని ఆలోచించి ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పడం ఇది ఒక ఉదాహరణ. అంటే ఇప్పుడు గతంలో చూసాం వృద్ధులు దివ్యాంగులకి ఇంటి ముందు వెళ్ళేది, ఇప్పుడు అది ఆ పరిస్థితి లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చే ప్రభుత్వం వెళ్ళి దివ్యాంగులకు ఇచ్చే పరిస్థితి ప్రజలు ఏం చెప్తే వారికి మీ వైపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రతి రేషన్ డీలర్ కూడా ఇది బాధ్యతగా తీసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం చెబుతోంది వికలాంగులుండా లేకపోతే వృద్ధులుండా ఎవరో రానీళ్ళు యాక్సిడెంట్ అవుతావు కొత్తప్పుడు వాళ్ళు ఇల్లు కదలలేని పరిస్థితి, అవి గమనించుకుని మనమే ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. అదేవిధంగా మా వాళ్ళకు కూడా అందరికీ చెబుతున్నాం, మా నాయకులు కూడా అందరికీ చెబుతున్నాం. అలాంటిది ఎక్కడ ఏ కేసు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ డీలర్ గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వీలైతే 1-2 తారీఖుల్లోనే వాళ్ళకి ఇవ్వమని కూడా మా యొక్క అభ్యర్థన. వాహనాల వలన జరిగే లాభం ఏదైతుందో ఆ లాభం ఖచ్చితంగా మీరు సమకూర్చాలా. వాహనాల వల్ల జరిగే నష్టాన్ని అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మా అందరి ఉద్దేశం కూడా. ఉదయం కానీ సాయంత్రం కానీ తమకు సరుకులు తీసుకోవచ్చని ఆ వెసులుబాటు వల్ల ఈరోజు అందరికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇక దివ్యాంగులు వృద్ధులకు సంబంధించి కూడా ఎవరు ఎటువంటి ఆందోళన చెందవసరం లేదు. ప్రతి ఒక్కరి ఇంటికి రేషన్ డీలర్ వచ్చి అవసరమైన సరుకులు అందిస్తాడు. అదేవిధంగా మార్కెట్లో ఎటువంటి నిత్యావసర వస్తువులు పెరిగినా కూడా వాటిని కూడా ఈ రేషన్ షాపుల ధర తక్కువ ధరకు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నట్టు కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.